morning children of 5th class, subject science, lesson 2, half of the lesson is completed. Lesson name is food and health. In this lesson now I am going to explain you page number 22, communicable diseases. Now communicable diseases. In the previous class I explained about non-communicable diseases. Non-communicable diseases అంటే ఏంటి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవ్వని డిసీజెస్ని అవి మన విటమిన్స్ లేదంటే మన బాడీలో ఉండే ఏదైనా న్యూట్రియంట్స్ లోపం వల్ల కలిగే డిసీజెస్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. సో ఇప్పుడు లెసన్ మనకి టాపిక్ వచ్చేసి కమ్యూనికేబుల్ డిసీజెస్. వాట్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్? కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. దే స్ప్రెడ్ బై contact of air, contaminated water and food. They are caused by tiny living things called microbes or microorganisms. They are also called germs. Some diseases causing germs are. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్ కోవిడ్-19 సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో అదేంటి కమ్యూనికేబుల్ డిసీజా నాన్ కమ్యూనికేబుల్ డిసీజా? అది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అంటువ్యాధి కాబట్టి అదేంటి కమ్యూనికేబుల్ డిసీజ్ అవుతుంది కదా. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తుంది, వాడు తుమ్మినప్పుడు కానీ వాడు దగ్గినప్పుడు కానీ వాడి లోపల ఉన్న ఏ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి మన పైన పడితే మాత్రమే వస్తుంది తప్ప అవన్నీ ముట్టుకుంటేనో వన్ పక్క కూర్చుంటేనో రాదు. అంటే ఇదేంటి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ దిస్ కోవిడ్-19 కరోనా వైరస్ ఈజ్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్. సో నెక్స్ట్ ఇలాంటివి కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్నే మనము కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. సో ఇవి వేటి వల్ల స్ప్రెడ్ అవుతాయి అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్లో ఉన్న మైక్రోబస్. అంటే మైక్రోబస్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్. వీటిని మనము జెమ్స్ అని కూడా అంటాం. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ అంటే ఏ పర్సన్కైనా వైరస్ అని అంటే ఏ పర్సన్ అయినా ఇన్ఫెక్టెడ్ అంటే డిసీజ్ వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా కావచ్చు, ఇంకేదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ పర్సన్లో ఉన్న మైక్రోబైస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ జెమ్స్ ఆ పర్సన్ అంటే ఈ వ్యాధులు ఈ డిసీజ్ అనేవి మన బాడీ లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల. మెయిన్గా వచ్చే డిసీజెస్ అన్నీ కూడా వైరస్ వల్ల వస్తుంది అనమాట. సో ఈ వైరస్నే జెమ్స్ అని అంటారు, మైక్రోబైస్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ లేదా జెమ్స్ అని అంటారు. సో ఈ జెమ్స్నే ఈ జెమ్స్ అనేవి ఏంటి? వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. సో ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క వైరస్ వేరే పర్సన్ హెల్తీ పర్సన్కి వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ పర్సన్కి కూడా డిసీజ్ వస్తుంటుంది అనమాట. సో దీన్నే కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. ఇవి మెయిన్గా ఇన్ఫెక్టెడ్ పర్సన్లో ఉన్న మైక్రోబస్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ లేదా జెమ్స్ వల్ల ఇది వేరే పర్సన్కి వస్తూ ఉంటుంది. సో సమ్ డిసీజెస్ కాజింగ్ జెమ్స్ ఆర్. సో మన బాడీలో జెమ్స్ ఉంటాయి అన్న కదా, చిన్న చిన్న మన కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు లాంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిని మైక్రో అంటే సూక్ష్మ అంటే మన కంటికి కనిపించినటువంటి, ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? జీవులు. సో అంటే మన కంటికి కనిపించినటువంటి జీవులు ఉంటాయి మన బాడీ లోపల. వాటిని బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, ఫంగీ కావచ్చు, ప్రోటోజోవా, ఇవన్నీ కూడా మన బాడీలో ఉంటాయి. సో వాటి వల్లనే మెయిన్గా మనకి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి జెమ్స్లో మనకి మెయిన్గా మన బాడీలో ఉండే జెమ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రోటోజోవా. నెక్స్ట్ థర్డ్ వన్ వైరస్. మన బాడీలో ఉండే జెమ్స్ అన్ని ఏంటేంటి? బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్. సో ఫస్ట్ బ్యాక్టీరియా గురించి చూద్దాం. బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ విత్ డిఫరెంట్ షేప్స్. ఈ బ్యాక్టీరియాస్ అనేవి మన బాడీలో చాలా చిన్నగా ఉంటాయి, మన కంటికి కూడా కనిపించలే, అవి మైక్రోస్కోపిక్ సహాయంతో మాత్రమే మనం చూడగలుగుతాము. ఇవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే షేప్లో ఉండవు, డిఫరెంట్ షేప్లో ఉంటాయి.
నెక్స్ట్ సమ్ బ్యాక్టీరియా ఆర్ రాడ్ షేప్డ్, సమ్ ఆర్ ట్విస్టెడ్ అండ్ అదర్ ఆర్ రౌండ్. సో కొన్నేమో ఇట్లా రాడ్ షేప్లో ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియాస్ ఏమో ఇట్లా ట్విస్ట్ అయి ఉంటాయి. సో అంటే ఏంటి, వాటి యొక్క షేప్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. డిసీజ్ లైక్ మెనిగిటిస్ అండ్ టైఫాయిడ్ అండ్ కొలరా ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సో మన బాడీలో ఉండే బ్యాక్టీరియా అది ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అవుతే ఈ బ్యాక్టీరియా వల్ల మెయిన్గా మనకు వచ్చే డిసీజెస్ ఏంటివి, కలరా అండ్ నెక్స్ట్ ఇంకేంటి టైఫాయిడ్. సో ఈ మెయిన్గా ఈ 2 డిసీజెస్ అనేవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రోటోజోవా ఆర్ సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం. ప్రోటోజోవాస్ ఆర్ సింగిల్ సెల్డ్ అంటే అన్నీ కూడా సేమ్ షేప్లో ఉంటే ఒకే కణంతో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ కాజెస్ డిసీజ్ లైక్ మలేరియా అండ్ డైసెంటరీ. ఈ ప్రోటోజోవా మన బాడీలో ఉండే ప్రోటోజోవా వల్ల మనకు వచ్చే డిసీజెస్ అని ఏంటి అంటే మలేరియా ఒకటి, నెక్స్ట్ డైసెంటరీ. ఈ 2 డిసీజెస్ మనకి ప్రోటోజోవా వల్ల వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వైరస్ ఆర్ స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్. వైరసెస్ అనేవి చాలా చిన్న ఆర్గానిజమ్స్. డిసీజ్ లైక్ కామన్ కోల్డ్ కానీ, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా కానీ, మెజిల్స్ అండ్ రెబీస్. మెజిల్స్ అంటే తట్టు, రెబీస్ ఆర్ కాజ్డ్ బై వైరస్. మన బాడీలో జరిగే ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా, అది కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, నెక్స్ట్ ఇంకేంటి మెజిల్స్, రెబీస్, తట్టు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ డిసీజ్ అనేవి మెయిన్గా బ్యాడ్ వైరస్ వల్ల మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. కొత్తగా జాయిన్ అయింది ఏంటిది అందులోకి, COVID-19 కరోనా. నెక్స్ట్ దిస్ ఈజ్ ద బ్యాక్టీరియా photograph picture and next protozoa picture and this is a virus picture. Okay, next now read how communicable diseases are spread. అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది ఏంటి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుందని చెప్పాను. సో అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. మెనీ డిసీజెస్ లైక్ కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, మెజిల్స్, రింగ్ వార్మ్, నెక్స్ట్ వూపింగ్ అండ్ కాఫ్ అండ్ స్క్రెలెట్ ఫీవర్ స్ప్రెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్, త్రూ క్లోతింగ్ ఆర్ అదర్ ఆర్టికల్స్ యూజ్డ్ బై ద సిక్ పర్సన్. అంటే మెయిన్గా ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్లో ఒకటి కోల్డ్, ఒకటి జలుబు, చికెన్ పాక్స్, నెక్స్ట్ మెజిల్స్, తట్టు, రింగ్ వార్మ్, తామెరా, వూపింగ్, కాఫ్ ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిందికి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆ జబ్బు వచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాడి పక్కకి అంటే వాడు వాడిన క్లోత్స్ కానీ, వాడు వాడిన ఏవైనా వస్తువులు కానీ మనం వాడితే ఆ వైరస్ అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ త్రో కంటమినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్. ఒక వాటర్ వల్ల, ఫుడ్ వల్ల డిసీజ్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. కలరా, టైఫాయిడ్, జాండీస్, డైసెంటరీ అండ్ ఫుడ్ పాయిజనింగ్ స్ప్రెడ్ త్రూ వాటర్ అండ్ ఫుడ్. మెయిన్గా మనకు వచ్చే కలరా కానీ, టైఫాయిడ్ ఫీవర్ కానీ, జాండీస్ అంటే కామెర్లు, డైసెంటరీ ఇవన్నీ, లూజ్ మోషన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఫుడ్ పాయిజన్ అనేవి మెయిన్గా మనకి ఫుడ్, వాటర్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. ద జెమ్స్ ఇన్ ద స్టూల్ ఆఫ్ సిక్ పర్సన్ మే బి క్యారీడ్ బై వాటర్ ఆర్ ఫుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్ పర్సన్ ఉన్నాడు, ఒక టైఫాయిడ్ కానీ ఏదో జబ్బుతో బాధపడుతున్న ఒక సిక్ పర్సన్ ఉన్నాడు. ఆ సిక్ పర్సన్ తాగిన వాటర్ని అతను మిగిలింది ఫుడ్ కానీ మిగిలిన వాటర్ కానీ మనం తాగడం వల్ల ఏమవుతుంది, వైరస్ అనేది వేరే పర్సన్కి వచ్చేస్తుంది అనమాట. ద ఫ్లైస్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ సిట్ ఆన్ ద హీప్స్ అండ్ క్యాచ్ ద జెమ్స్. నెక్స్ట్ హౌస్ ఫ్లైస్, ఈగలు, దోమలు అంటే ఒక సిక్ పర్సన్ని కుట్టి మళ్ళీ ఆ బ్లడ్ మళ్ళీ అది ఆ దోమ వచ్చి మళ్ళీ హెల్తీ పర్సన్ కొట్టింది అనుకోండి, అట్లా కూడా స్ప్రెడ్ అవుతాయి. హౌస్ ఫ్లైస్, ఈగల వల్ల కూడా కొన్ని డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దే లీవ్ దోస్ జెమ్స్ ఆన్ ద ఫుడ్ and in water. So next when we eat that food or drink water we fall ill. So house flies, ఈగలు ఉన్నాయి. ఈగలు ఏదైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్, సిక్ అయిన పర్సన్ తిన్న ఫుడ్ పైన వాళ్ళు వచ్చి మళ్ళీ మన తీసుకున్న హెల్దీ పర్సన్ తింటున్న ఫుడ్ పైన వాళ్ళతో ఏమవుతుంది, అక్కడ నుంచి వైరస్ అనేది ఇక్కడికి క్యారీ అయిపోయి హెల్దీ పర్సన్ కూడా సిక్ అయిపోతూ ఉంటాడు అనమాట. త్రూ ఎయిర్ వి బ్రీత్. సో కొన్ని గాలి వల్ల కూడా, మనం పీల్చుకునే గాలి వల్ల కూడా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చూద్దాం. డిసీజ్ లైక్ కోల్డ్, ఫ్లూ, పెన్యూమోనియా అండ్ ట్యూబెరిక్యులోసిస్, మప్స్ అండ్ మిజిల్స్ ఆర్ స్ప్రెడ్ త్రూ ద ఎయిర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్డ్ అయింది, తుమ్మినాం అంటే ఏంటి, మనం తుమ్మినప్పుడు మన నాస్ట్రిల్స్ నుంచి వచ్చే ఏదైతే బబుల్స్ ఏవైతే ఉంటాయో అందులో వైరస్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. మనం దగ్గినప్పుడు బయటికి వచ్చినప్పుడు మనం దగ్గినప్పుడు కూడా మన నోట్లో నుండి వైరస్ అనేది ఎక్కడ కలుస్తుంది, మనం గాల్లో ఉన్నప్పుడు గాల్లో ఎయిర్తో పాటు కలిసిపోయి అది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా కాఫ్ కానీ, స్నీజ్ కానీ, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కంపల్సరీగా మనం హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి
యూజ్ చేయాలి. ద సిక్ పర్సన్ మస్ట్ స్నీజ్ ఆర్ కాఫ్ కీపింగ్ హ్యాండ్ కర్చీఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఆర్ నోట్ ఆర్ హీ విల్ రిలీజ్ ఇన్ టు ద ఎయిర్ డిసీజ్ కాజింగ్ జెమ్స్. ఇఫ్ యూ ఇన్హేల్ దోస్ జెమ్స్ యూ మే ఫాల్ ఇల్. అంటే ఎవరైనా కోల్డ్ అయిన పర్సన్ కానీ, ఫీవర్ పర్సన్ కానీ, కాఫ్ పర్సన్ కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని లోపల నుంచి వచ్చే వైరస్ ఏదైతే ఉందో అది ఎయిర్తో పాటు కలిసిపోయి అదే హెల్దీ పర్సన్ మళ్ళీ ఇన్హేల్ ఆ బ్రీత్ ఇన్ అంటే గాలిని పీల్చుకోవడం వల్ల, ఆ వైరస్తో కూడిన గాలిని పీల్చుకోవడం వల్ల వేరే పర్సన్ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాడనమాట. సో వెన్ వీ కాఫ్ ఆర్ వెన్ వీ స్వీజ్ వీ హ్యావ్ టు యూజ్ ద హ్యాండ్ కర్చీఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ మౌత్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ nose. Next, even objects like toys, utensils and pencils may be dangerous or they may have microorganisms on them. Those microorganisms can cause infection. కొందరు ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాడిన యూటెన్సిల్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్ కానీ అది మళ్ళీ మనం టచ్ చేసినప్పుడు కూడా వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, త్రో ఇన్సెక్ట్స్. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వల్ల, కీటకాల వల్ల కూడా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. డిసీజెస్ లైక్ మలేరియా అండ్ ఫ్లెరియాసిస్ అండ్ ఎల్లో ఫీవర్ ఆర్ క్యారీడ్ బై మస్కిటోస్. మెయిన్గా మస్కిటోస్, దోమల వల్ల వచ్చే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏంటివి? మలేరియా ఒకటి, ఎల్లో ఫీవర్ ఒకటి, నెక్స్ట్ ఫిలేరియాసిస్. నెక్స్ట్, దే బైట్ ఏ సిక్ పర్సన్ అండ్ passes on his germs to the healthy person. When they bite him, typhus fever is carried by lick which live on the patients. Plague is spread by flies that live on rats. నెక్స్ట్, అంటే మస్కిటోస్ అంటే ఏంటి? ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హెల్దీ పర్సన్ని కుట్టడం వల్ల కూడా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. త్రూ క్యారియర్స్, సమ్ డిసీజెస్ స్ప్రెడ్ బై హెల్దీ క్యారియర్స్ ఫ్రమ్ జెమ్స్. ఇట్ మీన్స్ ఎ హెల్దీ పర్సన్ మే క్యారీ జెమ్స్ ఆఫ్ టైఫాయిడ్, cholera, dysentery, etc. in his body. Such a person may not suffer from the disease. However, people who come in contact with the carrier are in danger for catching the diseases. సో ఏంటి, ఒక పర్సన్కి టైఫాయిడ్ కానీ లేదంటే ఇంకేదైనా డిసీజ్, కలరా కానీ ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు అతను ఆ వైరస్ని క్యారీ చేసి ఇంకొకరికి అంటించినప్పుడు ఏమవుతుంది? ఇంకొక హెల్దీ పర్సన్ కూడా సిక్ అయిపోతూ ఉంటాడు అనమాట. AIDS is an incurable communicable disease. It damages the immune system of the patients and leads to death. It is spread by a virus called HIV. మెయిన్గా ఇందులో ఎయిడ్స్ అనేది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ అనేది హెల్దీ పర్సన్కి, అంటే ఒక డిసీజ్ ఇన్క్యూరబుల్ అంటే అది కమ్యూనికేబుల్ డిసీజే. అది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది అంటే అది టచ్ చేయడం వల్లనో ఇంకేదో కాదు, ఓకేనా. నెక్స్ట్, అది ఇన్క్యూరబుల్, అది ఇంకా క్యూర్ అవ్వదు. అది ఒకసారి ఈ ఎయిడ్స్ అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది? HIV అనే వైరస్ వల్ల వస్తుంది అనమాట. సో ఈ వైరస్ అనేది మన బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతూ ఒక్కొక్క డిసీజ్ వచ్చి మనిషి చనిపోతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్, ప్రివెంటింగ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఏ విధంగా మనము కమ్యూనికేబుల్ డిసీజెస్ని కానీ అంటే ఇలాంటి అంటువ్యాధుల్ని ఏ విధంగా మనం దూరంగా ఉంచవచ్చు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.